హాయ్ రష్మిక, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మీరు చెప్పకూడదు, కొంతమంది చెప్పాలి. మీరేం చేయాలంటే ఇలా అనాలి. సైన్ లాంగ్వేజ్, యూనివర్సల్ రష్మిక ఫ్యాన్స్ సైన్ లాంగ్వేజ్. ఎక్కడ పెట్టారు ఇది? ఎలా ఎలా వచ్చింది ఇది? నాకు యాక్చువల్లీ కోవిడ్ టైంలో మాస్క్, ఐ స్మైల్ అ లాట్. ఐ స్మైల్ ఎట్ ఎవ్రీవన్ బికాజ్ ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. కానీ కోవిడ్లో మాస్క్ పెట్టుకొని ఐ డోంట్ నో హౌ టు కన్వే. ఎలా చెప్పాలి? మాట్లాడలేము, స్మైల్ చేయలేము. సో ఐ వాస్ లైక్ ఓకే, కొరియన్ గుడ్. and I saw this one of the Korean dramas or something, and I was like, it's so convenient and it's so fussy-less. It's so easy and it conveys. It conveys the message. So I was like, okay. Yes. ఇప్పుడు రష్మిక అండి, నిజంగా అందరూ రష్మిక ఊరికి నవ్వుతూ ఉంటుంది అదేదే. నో, షీఈస్ అ వెరీ మెచ్యూర్ గర్ల్, షీఈస్ అ వెరీ డీప్ గర్ల్. బట్ తను ఏంటంటే, నేను ఒకరిని కలిసినప్పుడు నా మూడ్ ఏమున్నా, లోపల ఏం జరుగుతున్నా, ఐ షుడ్ స్ప్రెడ్ జాయ్. మై ఎనర్జీ షుడ్ బి ఎ పాజిటివ్ ఎనర్జీ. దానికోసం ఈ అమ్మాయి పెట్టే ఎఫర్ట్ కొన్నిసార్లు లిటరలీ ఐ సీ హర్, షీల్ బి టర్నింగ్ లుకింగ్ ఎట్ మీ. వీవ్ డెవలప్డ్ అ సర్టన్ ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ. సో వన్ లుక్ ఎట్ హర్, ఐ నో షీఈస్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్, షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్. And then immediately ఎవరో ఒకరు వస్తారు, she'll turn and she'll immediately have a smile on her face. She'll make that effort. And sometimes I feel that effort drains her a lot, but that is who she is. And she's a beautiful person because of that. Yes. I'll add a small note to that. ఫస్ట్ ఆమెను పలకరించాను. చాలా పలకరించిన తర్వాత చాలా జాయ్ఫుల్గా ఎప్పుడు అన్నట్టే వామ్గా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆవిడ ఫోన్ చూస్తుంటే నేను ఒక క్షణం పలకరించడానికి కూడా భయపడ్డాను. అంటే నాట్ ఇన్ అదర్ వే, అంటే అంత డీప్గా ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండడం అనేది. సారీ లేదు, నేను దట్స్ అ గ్రేట్ క్వాలిటీ. అంటే అరౌండ్ మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం చేసే వర్క్ మీద ఫోకస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. లిటిల్ థింగ్స్ యాడ్స్. మన మూడ్ ఇంకొకరి మీద డంప్ చేయకూడదు అనేది. We should offer the best version of ourselves, a cheerful version of ourselves అనేది. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ ఈ అమ్మాయిని చాలా మంది ఆ ఒక క్వాలిటీ అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏదేదో ఊరికే కొందరు ట్రోల్ చేస్తుంటారు, కానీ ఏదో ఒక రోజు ఈ అమ్మాయిని కలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ద కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ షీ హ్యాస్ ఆన్ పీపుల్, హౌ షీ రబ్స్ ఆఫ్ ఆన్ పీపుల్. షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్ బికాస్ ఆఫ్ ఇట్. చూడ్డానికే కాదు కానీ షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. అయితే రష్మిక, గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం. దేర్ ఆర్ లాట్ టు డిస్కస్ అబౌట్ దట్. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఏ ఫంక్షన్లో చూసినా, ఎక్కడ చూసినా, ఎలాంటి మూమెంట్లో చూసినా ఇప్పటి వరకు మీరు ఒకళ్ళ మీద చిరాకు పడ్డం కానీ, అంటే యాంగర్ కానీ ఎప్పుడు చూపించలేదు. అదేంటి, ఉండడం ఎలా ఉంటారా, లేదంటే బయటకు వచ్చినప్పుడు వీ షుడ్ బి లైక్ దట్ అనే ఒక ఇదితో వస్తారా? నో అండి, ఐ రియలైజ్డ్ నేను ఇంట్లో ఒక విధానంగా ఉండి బయట డిఫరెంట్గా ఉండడం, ఇట్స్ నాట్ మీ. ఐ కాంట్ డూ దాట్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ మచ్ ఎఫర్ట్. లోపల ఒక టైప్ ఉండి బయట ఇంకొక టైప్, అది నా వల్ల కాదు. ఇట్స్ టూ మచ్ హార్డ్ వర్క్. బట్ అట్ ద సేమ్ టైమ్ I just know that all of us are struggling with something in our lives. All of us are working hard in our lives. So for me, I'm an actor. I'm here to entertain. It is because of everyone's love that I'm here today. Yes. So I think it's my responsibility to ఇప్పుడు 5 minutes, 20 minutes, 30 minutes that we spend time together. I think it's important for you to have a good time with me. Definitely. Because you will have 200 other tensions in your mind. But I want you to feel like you are loved, you are heard, you are special, and I want to bring that smile on your face. And that's the whole reason why I'm here. Otherwise, what's the point of me being here? Yes. Such a sweetie, Rashmika.